అనంతపురంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఆడియో రిలీజ్ ప్రీ ఈవెంట్ రిలీజ్ వేడుకలు అనంతపురంలో ఇక్కడ చూస్తున్న గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రావచ్చు అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్ని పరిశీలిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, అలాగే బాలకృష్ణ అభిమాని సంఘం గౌస్ గారు, అలాగే జగన్ గారు, వారితో పాటు ఎస్పీ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు స్థల పరిశీలనలతో పాటు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రేపటి రోజున ఇక్కడ అనంతపురం హెడ్ క్వార్టర్లో డాకు మహారాజు ప్రీ ఈవెంట్ రిలీజ్ జరగబోతోంది. దీనికి ముఖ్య అతిథిగా మా మినిస్టర్ వర్యులు నారా లోకేష్ గారు రావడం జరుగుతోంది. అలాగే ఇక్కడ చిత్రానికి సంబంధించిన హీరో గారు బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు, అలాగే హీరోయిన్లు, వాళ్ళ సాంకేతిక సిబ్బంది, తర్వాత అనేక మంది ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇక్కడికి రాబోతున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏవైతే అంటే ఎంట్రీ పాయింట్స్ కానీ, అలాగే ఎక్కడ విఐపీ ఎంట్రీలు ఉన్నాయి, ఎక్కడ ఫ్యాన్స్ ఎంట్రీలు, కార్యకర్తల ఎంట్రీలు అని చెప్పేసి ఒక్కొక్కటి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. భద్రతా చర్యలు బాగా గట్టిగా చేపట్టడం జరుగుతుంది. కేవలం పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆ పాసులు లేకోకుండా రావద్దండి, ఇబ్బంది పడతారు ఇక్కడ. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మిగతా జిల్లాల్లో కానీ ఇవన్నీ జరగడం, కార్యకర్తలు రావడం, తోసుకోవడం, ఇవన్నీ చనిపోవడం జరుగుతున్నాయి. కానీ మన అనంతపురం ప్రజలు చాలా క్రమశిక్షణ గల ప్రజలు అనుకుంటున్నాను నేను. ఒకరు ఇక్కడ వచ్చి నిబద్ధతగా ఉండి ఎలా అయితే వచ్చాం మనము అలాగే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నేను చెప్పడం జరుగుతోంది. ప్రతి ఒక్క అభిమాని తోసుకోకుండా మనం జాగ్రత్తగా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలుగా, అలాగే బాలకృష్ణ అభిమానులుగా వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతోంది. నమస్తే అండి. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసినట్టు రేపు అనంతపురంలో డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దానికి ఆనరబుల్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు, మరియు బాలకృష్ణ గారు అండ్ మిగతా లోకల్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ అటెండ్ అవ్వబోతున్నారు. సో దీంతో పాటుగా ఆల్మోస్ట్ 20,000 to 25,000 క్రౌడ్ కూడా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరుగుతుంది. లోకలీ పబ్లిక్కి కూడా డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉండబోతున్నాయి. సో వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, వాళ్ళ ఎంట్రీ పాయింట్ ఎక్కడ, అవన్నీ కూడా మనము క్లియర్గా ఫ్లెక్సీస్ ద్వారా ఇండికేట్ చేస్తాము. సో దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఇన్ టైంలో వచ్చి అందరూ కూడా కూర్చుంటే సో ప్రోగ్రామ్ పీస్ఫుల్గా జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి పోలీస్ అండ్ ఆర్గనైజర్స్కి కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా పాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ పాసెస్ ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. రేపు నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రౌండ్ ఇక్కడ ఇచ్చిన ముత్యాల రెడ్డి గారికి అయితేనేమి, అలాగే గోవింద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓనర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఎస్పీ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి, అలాగే పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ డాకు మహారాజ్ గతంలో ఫంక్షన్లు అన్నీ చూసాము. కానీ డాకు మహారాజ్ చిత్రం ఇది నందమూరి బాలకృష్ణ గారు 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడ ఈ ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్య అతిథిగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వస్తున్నారు కాబట్టి అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలని సమయాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.